Are you able to see my screen? కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా? ఓకే. Okay. So we will learn about client and implementer. Okay. So SAP point of view, who is client and who is implementer అనే దాని గురించి ఇనీషియల్గా డిస్కస్ చేద్దాం. దెన్ ఎండ్ యూజర్ పార్ట్ మనం ఒకసారి వెళ్దాం. అంటే మనం డైరెక్ట్గా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ వర్క్స్ ఉంటాయి అని మనం తెలుసుకోవడానికి ముందు బ్యాక్ డ్రాప్లో ఏ కైండ్ ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీ అనేది ఒకటి ఉంది. ఓకే. సో ఇట్స్ అ టైప్ ఆఫ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని అనుకుందాం. సో ఇన్ ప్రీవియస్గా దే ఆర్ యూజింగ్ అ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. ఓకే. దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఫర్ ద data processing. For example, accounts related they are using Tally. Okay. Accounts related they are using Tally, and HR related they are using maybe HRMS. ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేది ఇంతకు ముందు యూజ్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ అనేది ఎస్ఏపి అనేది ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటుంది. ఓకే. సో ఎస్ఏపి అనేది వాళ్ళ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది. ఏబిసి కంపెనీ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ఎస్ఏపి ఇన్ దేర్ కంపెనీ. ఇప్పుడు వన్స్ ఎస్ఏపి అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆ కంపెనీ ఎక్కడికి వెళ్తుంది? వేర్ ఇట్ గోస్? ఇది ఎస్ఏపి క్లయింట్ దగ్గరికి. సో సపోర్టింగ్ టు కంపెనీ, సపోర్టింగ్ కంపెనీ లైక్ టీసీఎస్, ఎసెన్షియల్. ఫస్ట్ ఇలాంటి కంపెనీస్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఎస్ఏపి పర్చేస్ చేయాలి కదా, సర్వర్. ఎస్ఏపి సర్వర్ పర్చేస్ చేయాలి. ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే ఇనీషియల్లీ వీ నీడ్ అ సాఫ్ట్వేర్, దెన్ ఎనీవన్ కెన్ డూ ద కాన్ఫిగరేషన్. అవునా? సో ఫర్ దట్ సాఫ్ట్వేర్ పర్చేస్ ఎక్కడికి వెళ్తారు? ఎస్ఏపి ఆథరైజ్డ్ కంపెనీ. ఎస్, ఎస్ఏపి ఆథరైజ్డ్ కంపెనీస్ అనేవి కొన్ని ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఈ ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ ఏంటి? నేమ్? SAP AG. SAP AG is German company. Yes, SAP AG జర్మన్ కంపెనీ అనేది ఇనీషియల్ గా ఇంట్రడ్యూస్ చేసింది. అదే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో వాటి ఆథరైజ్డ్ కంపెనీస్ ఉంటాయి కదా? డెఫినెట్ గా ఉంటాయి. అవునా? సో వాటి ఆథరైజ్డ్ కంపెనీస్ లో సో ఎనీవన్ కెన్ పర్చేస్ ద SAP సర్వర్. ఇప్పుడు ఆ ఎస్ఏపి ఏజీ కంపెనీ నుంచి ఏబిసి కంపెనీ purchases software from SAP AZ company, SAP AZ authorized company. ఆథరైజ్డ్ కంపెనీ నుంచి పర్చేస్ చేసింది అని అనుకుందాం. ఓకే. సో వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇదేమన్నా టాలీ అయితే కనుక మనం డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఇఫ్ ఇట్ ఇస్
టాలీ డెఫినెట్గా మనం డైరెక్ట్గా ఒక కంపెనీని క్రియేట్ చేసుకొని ఒక లెడ్జర్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకొని వీ కెన్ స్టార్ట్ పోస్టింగ్ ద ఎంట్రీస్. Yeah. బట్ ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో వన్స్ మనం ఒక సర్వర్ యాక్సెస్ తీసుకున్నాము అని అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి అని అంటే వీ నీడ్ some kind of configuration that need to be done in the background, then only we can able to post the entries in the end user point of view. Okay, Yes. సో ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ కూడా అన్నీ సిమిలర్గా ఉండదు. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సబ్ మోడల్స్ అనేది చెప్పుకున్నాం ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్ఏపి ఫికోలో ఎఫ్ఐలో దర్ ఇస్ అ ఫ్యూ సబ్ మోడల్స్ వస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ సబ్ మోడల్స్? FI, COMM and ఎఫ్ఐలో సబ్ మోడల్స్ GL accounting and asset Accounts accounting, payable, accounts AP receivable. and AR. ఎస్, జిఎల్ అకౌంట్స్, ఏపీ మీన్స్ అకౌంట్స్ పేయబుల్, ఏఆర్ అకౌంట్స్ Accounts రిసీవబుల్, receivable and asset అసెట్ accounting. అకౌంటింగ్, రైట్? సో దీస్ ఆర్ ద మేజర్ అకౌంట్స్. ఇప్పుడు ఈ వీటిల్లో కూడా దెర్ ఆర్ మెనీ ప్రాసెస్ ఆర్ దేర్. ఓకే, Yes. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జిఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో జర్నల్ ఎంట్రీ పోస్టింగ్, అక్రూవల్స్, bank reconciliation, intercompany transaction, foreign currency revaluation, foreign currency postings, petty cash, interest calculation, tax on sales. Okay, so number of the process that are there అంటే like additional process. ఇప్పుడు each and every additional process, so some configuration need to be done in AP point of view. So like we need to create the vendor accounts first. సో ఇప్పుడు మనం వెండర్ ఇన్వాయిస్ మనం ప్రాసెస్ చేయాలన్నా, వెండర్ పేమెంట్స్ రిలేటెడ్ డేటా మనం ప్రాసెస్ చేయాలి అని అన్నా ఖచ్చితంగా కూడా మనము వెండర్ని క్రియేట్ చేయాలి కదా. Yeah. Yes. సో వీ నీడ్ టు క్రియేట్ ద వెండర్. ఆఫ్టర్ దాట్ వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే టాపిక్స్ చెప్తున్నా, అంటే అకౌంట్స్ పేబుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే టాపిక్స్. సో సేమ్ యాజ్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ కూడా కొన్ని టర్మ్స్ ఆఫ్ కండిషన్స్, అంటే లైక్ వీ కెన్ గివ్ ద డిస్కౌంట్స్ యాజ్ వెల్. ఐ మీన్ వీ విల్ రిసీవ్ ద డిస్కౌంట్స్ ఫ్రమ్ ద వెండర్. ఇప్పుడు మన వెండర్కి ఆన్ టైంలో మనం పే చేసిన, లేదు అని అంటే అట్ ద సేమ్ టైం లైక్ ఇప్పుడు మనం మెటీరియల్ తీసుకున్న వెంటనే మనం డ్యూ క్లియర్ చేసామనుకోండి, ఇన్ సమ్ సిచ్యువేషన్ వీ మే గెట్ డిస్కౌంట్ ఫ్రమ్ ద వెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ. Yeah. స్కోప్ ఉందా? Yeah. Yes. Yes, sir. సో దట్ ఈస్ కాల్డ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. లైక్ ఇలా డిస్కౌంట్ రిసీవ్ అంటే లైక్ మనం చేసే పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది డిడక్ట్ చేసి పేమెంట్ చేయడం. ఓకే, లేదు అని అంటే ఇన్స్టాల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పేమెంట్ చేయడం. సో దీస్ ఆర్ ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్. అలా కాకుండా దేర్ ఇస్ ఎ డౌన్ పేమెంట్ ప్రాసెస్ వస్తాయి. డౌన్ Yeah. పేమెంట్ అంటే మనం వెండర్కి టోటల్ వెండర్ ఇన్వాయిసింగ్ అమౌంట్ ఇస్ అ 10 lakh అని అనుకుందాం. ఓకే, 10 lakh అని అనుకుందాం. సో ఇనీషియల్గా ఇప్పుడు విత్ జీరో అమౌంట్ మనం ఏ 1 రూపీ కూడా పే చేయకుండా విత్ జీరో బ్యాలెన్స్ తోటి ఎవరు కూడా మనకి మెటీరియల్ అనేది సప్లై చేయరు కదా. Yes. చేస్తారా? Yes. ఎంత రెగ్యులర్ వెండర్ అయినా కూడా సో హీ నీడ్స్ సమ్ అడ్వాన్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఎంతో కొంత మనం ఒక అడ్వాన్స్ అనేది పే చేస్తామా? సో ఇన్ ఎస్ఏపి టర్మినాలజీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ డౌన్ పేమెంట్. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి డౌన్ పేమెంట్ అయినా టర్మ్స్ ఆఫ్ కండిషన్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ, సో ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ నీడ్ టు బి డన్. సో ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాతే దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు పోస్ట్ ద ఎండ్ యూజర్ ఎంట్రీస్. ఓకే, సో ఇప్పుడు ఇలాంటి ఒక కాన్ఫిగరేషన్ మనం చేయాలి అంటే యాజ్ లైక్ టాలీలా అయితే కష్టం మనకి. మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకొని మనం పోస్టింగ్స్ అనేది మనం చేయలేము. సో ఇప్పుడు ఏంటి మనం చెప్పుకున్నది ఇప్పటి వరకు, ఏబిసి అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ
వాళ్ళ కంపెనీలోకి ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంది. సో ఇంట్రడ్యూస్ చేయడం కోసం వన్ ఆఫ్ ది ఆథరైజ్డ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి, ఎస్ఏపి ఆథరైజ్డ్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి సర్వర్ని తీసుకుంది, అంటే లైక్ ఎస్ఏపి సర్వర్ని పర్చేస్ చేసింది. సో ఆ తరువాత దాన్ని క్రియేట్, అంటే లైక్ వన్స్ సాఫ్ట్వేర్ ఉంది కదా అని చెప్పి ఎంట్రీస్ పోస్ట్ చేయడం పాసిబుల్ కాదు. దానికంటూ ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ ఎస్ఏపి యొక్క సర్వర్ ఏదైతే వాళ్ళు ప్రైస్ అనేది పర్చేస్ చేశారో దాని ప్రైస్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? I don't have an idea. So the price of the SAP software is based on the user count. అర్థమైందా? Yeah. Price of the SAP is based on the user count. అంటే ఎంతమంది పర్సన్, అంటే లైక్ ఎంతమందికి అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఎంతమంది ఈ ఎస్ఏపి యూజ్ చేస్తారు అనేదే ఇస్ అ మెయిన్ థింగ్. అందుకనే ఇన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక యాక్సెస్ అనేది ఇచ్చేటప్పుడు ఎవ్రీథింగ్ లైక్ వన్స్ అండ్ ట్వైస్ చెక్ చేస్తారు, లైక్ వెదర్ ఇది నిజంగా వాళ్ళకి అవసరమా అనేది. అన్లెస్ ఎవరు యూజ్ చేయకుండా ఎస్ఏపి యాక్సెస్ ఇచ్చినా కూడా ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ ఫర్ ద కంపెనీ యాజ్ వెల్. అర్థమైందా? సో ఇప్పుడు విల్ కమ్ ఇన్ ఇంప్లిమెంటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీలో ఇంప్లిమెంట్ చేయడానికి ముందు ఇంకా వీళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవ్వలేదు కదా ఫర్ ద ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, Yes. right? Yeah. Yes. So after purchasing of the SAP server, ABC company need to hire some service-based companies. Service-based company hire చేసుకోవాలి. ఎందుకు? Further configuration. Okay, further configuration ki it need to be hire some other company. ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీ అని ఇది ఓకే. సో దిస్ ఇస్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆ కంపెనీ అనేది టీసీఎస్నే హైర్ చేసుకున్నారు అని అనుకుందాం. అజ్యూమ్ దట్ టీసీఎస్నే హైర్ చేసుకున్నారు అని అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏబిసి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, రైట్? సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటే ఇన్ ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మాడ్యూల్ పర్సన్ అవసరం? ఎఫ్ఐ. సో ఇక్కడ మనం ఏమని పిలుస్తాము అని అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎఫ్ఐ కన్సల్టెంట్. అర్థమైందా? ఎఫ్ఐ కన్సల్టెంట్. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ ఉంది అని అనుకుందాం. డిపార్ట్మెంట్ లో ఏమొస్తుంది మనకి? ఏ మాడ్యూల్ ని యూజ్ చేస్తారు? CO. ఇట్స్ నాట్ డిపార్ట్మెంట్, ఇట్స్ అ మాడ్యూల్. CO. ఇక్కడ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ CO కన్సల్టెంట్. అదే ఇక్కడ పర్చేస్ డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. ఏ మాడ్యూల్ యూజ్ చేస్తారు? MM. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ MM కన్సల్టెంట్. ఇక్కడ వచ్చేసరికి సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. SD కన్సల్టెంట్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఓకే. సో ఒక అంటే లైక్ ఇప్పుడు ఈ ఏబిసి కంపెనీలో ఏ ఏరియాస్ లో వాళ్ళు ఎస్ఏపి యూజ్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ఏరియాస్ మొత్తాన్ని కూడా లిస్టింగ్ చేస్తారు. ఓకే.
సో ఆ ఏరియాస్ మొత్తాన్ని కూడా లిస్టింగ్ చేసి ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అండ్ ఏ కన్సల్టెంట్స్ని హైర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏబిసి కంపెనీ సర్వర్ పర్చేస్ చేసింది, తర్వాత టీసీఎస్ కంపెనీని కనెక్ట్ అయింది. ఎందుకు? ఫర్ ద కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం. అవునా? Yes. రైట్. ఇప్పుడు కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం టీసీఎస్ని కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈ టీసీఎస్ ఏం చేస్తుంది? ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉంటే ఇట్స్ ఫైన్. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ద ఎంప్లాయీస్ టు కాన్ఫిగర్ ద వర్క్స్, సో వీళ్ళు ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు అప్పుడు. అర్థమైందా? Yes. ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ విల్ హైర్ ద ఎంప్లాయీస్. మీకు అందుకనే కన్సల్టెంట్ రిలేటెడ్ జాబ్ పోస్టింగ్స్ అనేవి మీకు రెగ్యులర్గా దొరకవు, కొంచెం రేర్గా దొరుకుతాయి. అది కూడా శాలరీ ప్యాకేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అస్యూమ్ దాట్ సో టీసీఎస్ కంపెనీ కంప్లీటెడ్ ద కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ చేసింది అని అనుకుందాం. ఇప్పుడు ఎంట్రీస్ కూడా టీసీఎస్ కంపెనీ పోస్టింగ్ చేస్తుందని అనుకుంటున్నారా? అంటే ఎంట్రీస్ మీన్స్ లైక్ ఇప్పుడు మనం ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఎంట్రీస్ అనేది మనం పోస్టింగ్ చేస్తామో, లైక్ ఈ డైలీ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ ట్రాన్సాక్షన్స్ మనం రికార్డ్ చేస్తుంటాం కదా. సో ఇప్పుడు ఆ ఎంట్రీస్ కూడా ఈ టీసీఎస్ కంపెనీ పోస్టింగ్ చేస్తుంటుంది అనుకుంటున్నారా? Depends on the situation. ఎస్, డిపెండ్స్ అపాన్ అగ్రిమెంట్. ఇప్పుడు ఏబిసి కంపెనీ వాళ్ళకి ఎస్ఏపి కాన్ఫిగరేషన్తో పాటు అకౌంటింగ్ సర్వీసెస్ కూడా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక టైప్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది అని అనుకోండి. అప్పుడు టీసీఎస్ కంపెనీ విల్ నీడ్ టు కాన్ఫిగర్ ద సాఫ్ట్వేర్, at the same time they need to maintain the accounts for the ABC company. అర్థమైందా? Yeah. ఏబిసి కంపెనీ కోసం కాన్ఫిగరేషన్ చేయాలి, ఈజ్ అ వన్ ప్రాజెక్ట్. కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అకౌంటింగ్ సర్వీస్ కూడా ఇవ్వాలి, ఇట్ ఈస్ అ సెకండ్ పాయింట్. ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ వాళ్ళ మధ్య ఉన్న అగ్రిమెంటు కాన్ఫిగరేషన్ రిలేటెడ్ మాత్రమే అనుకుందాం. ఓకే, కాన్ఫిగరేషన్ రిలేటెడ్ మాత్రమే అయితే వన్స్ ఆ కాన్ఫిగరేషన్ అంతా అయిపోయిన తర్వాత సో దే విల్ గివ్ ద ట్రైనింగ్ టు ద ఎంప్లాయీస్. లైక్ ఇప్పుడు ఏబిసి కంపెనీ హ్యాస్ ఎంప్లాయీస్ అండ్ ఆఫీస్ సెటప్ అండ్ ఆఫీసెస్ ఆర్ దేర్ అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు అకౌంట్స్ ఇంకొకరు ఎవరో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా ఈ సినారియోలో. Yes. ఈ సినారియోలో ఇంకొకరు ఎవరో అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ కాన్ఫిగరేషన్ ఫినిష్ చేసిస్తే చాలు, ఏబిసి కంపెనీ డైరెక్ట్గా వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటారు, రైట్. కానీ ఇప్పుడు ఎస్ఏపి నాలెడ్జ్ ఉండాలి కదా. దీనికి ముందు వరకు మేబీ దే ఆర్ యూజింగ్ టాలీ, లేదు అంటే ఇంకేదన్నా డిఫరెంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు అని అనుకుందాం. ఇప్పుడు వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉండాలి కదా. Yes. సో దానికోసం ఏంటి అని అంటే ఇనీషియల్గా ఇప్పుడు ఇంకా మీరు ఇంకో వేలో అనుకోవచ్చు, మేబీ ఇప్పుడు ఆ ఏబిసి కంపెనీ ఎస్ఏపి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని హైర్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి. ఎస్, హైర్ చేసుకుంటారు, కానీ అన్ని కంపెనీస్లో ఒకటే ప్రాసెస్ ఉండదు కదా. Yes. అన్ని కంపెనీస్లో ఒకటే ప్రాసెస్ ఉండదు. ఎస్ఏపి నాలెడ్జ్ ఉంటుంది, ఐ అగ్రీ, కానీ ఎక్కడ ఉండే ప్రాసెస్ అక్కడే ఉంటుంది, మళ్ళీ వేరే కంపెనీలో ఉండదు. ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీలో ఐ మే యూస్ 1 T code, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ F-02 ఐ యూస్ సమ్ అదర్ T code అనుకుందాం. బట్ ఇంకొక దాంట్లో వాళ్ళు వేరే T code యూజ్ చేస్తారు విత్ ద సేమ్ ప్రాసెస్. Yes. సో అది మనం చెప్పలేము అది. సో అందుకోసం అని చెప్పి టీసీఎస్ విల్ నీడ్ టు should give training to the
ABC company employees? అర్థమైందా? ABC కంపెనీ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, ఎలా పోస్టింగ్ చేయాలి ఏంటి అనేది. సో వాళ్ళకే ఒక సెట్ ఆఫ్ ఆఫీస్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు అని అనుకోండి. ఇప్పుడు ఏబీసీకి టీసీఎస్కి అగ్రిమెంట్ అయిపోతుందా ఇంకా? Yeah, ఎందుకంటే వాళ్ళు agreement. కాన్ఫిగరేషన్ చేసేసారు కదా No, యాజ్ పర్ ద అగ్రిమెంట్ ప్రకారం. no, is a supporting the consultant any IT support. ఎగ్జాక్ట్లీ. సపోర్టింగ్ ఆల్సో నీడెడ్. సపోర్టింగ్ ఆల్సో నీడెడ్ అని అంటే ఇప్పుడు వన్స్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మేబీ ఒక 2 years సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఎవరు? టీసీఎస్ సపోర్ట్ ఇవ్వాలి. ఏ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏపిలో ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తున్నారు అని అనుకోండి. ఓకే, ఎస్ఏపిలో ఎంట్రీస్ పోస్ట్, మీకు టాలీలో ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చాయా? లైక్ 2 members ఆర్ వర్కింగ్ ఇన్ అ టాలీ, ఎస్ఏపిలో కాకుండా వేరే సాఫ్ట్వేర్స్లో యూజ్ చేస్తున్నారు, రైట్? సో మీరు ఎప్పుడైనా కూడా మీరు వర్క్ చేసేటప్పుడు విల్ యూ ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్స్? Yeah, we are facing errors, some type of errors. Down double post in some documents is posted in double posting in SAP. System is automatically posted. Some of the payment rejections are there. Those are the internal software. Like so, supporting team will not do anything for those kind of issues. Yeah, yeah, ఇప్పుడు yeah. మనం వన్స్ డబుల్ పోస్ట్ అయింది అని అంటే ఇట్ వాస్ అవర్ మిస్టేక్. So not double posting. Automatically is when I reverse the document, automatically system is document is reversed double times. Recently in my company, central finance is implemented. So we are facing central finance lot of issues. We have raised in ID tickets. Some of the documents is one document is posted one time, but is reflected in two times. ఓకే, So ఓకే, we ఇట్ have విల్ బి raised, ఏ ఇష్యూ. yeah, we have raised in ID ticket. So we have work in essential team. ఓకే, ఓకే. సో మీకు Accenture is a supporting team. Yeah. ఓకే, యా. సో లైక్ అన్యూజువల్గా, సో ఇఫ్ యూ ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ఒక జిఎల్ యూజ్ చేస్తున్నప్పుడు విత్ వైల్ యూజింగ్ ద జిఎల్ టు పోస్ట్ ద ఎంట్రీ, సో సమ్ టైమ్స్ కరెక్ట్ జిఎల్నే మనం ఇస్తాం. ఓకే, కరెక్ట్ జిఎల్నే ఇస్తున్నప్పుడు సమ్ టైమ్స్ అదేంటి అని అంటే ఇట్స్ మేబీ ఇన్కరెక్ట్ జిఎల్ అని చెప్పి మనకు చెప్పొచ్చు. ఓకే, ఇన్కరెక్ట్ జిఎల్ లేదు, ఇది కరెక్ట్ జిఎల్ నెంబర్ కాదు అని చెప్పి మనకి సిస్టమ్ చెప్పింది అని అనుకుందాం. అండ్ అదే జిఎల్ని మనం యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ కూడా గతంలో మనం చేసాం. ఇప్పుడు మళ్ళీ అదే జిఎల్ యూజ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే ఇది ఇన్కరెక్ట్ అని చెప్పింది అని అంటే దట్ మీన్స్ ఇట్స్ రాంగ్, రైట్? Yes. అవునా? Yes. సో at that point of time, so you need to raise the ticket. Okay, so Yes. those tickets will assign to the TCS company. సో వాళ్ళు ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. సో ఇలా మన రెగ్యులర్ వర్క్లో, ఇన్ డైలీ టాస్క్లో మీకు ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు సో యూ విల్ రైజ్ ద టికెట్. బ్యాక్ ఎండ్లో ఎవరొకరు దాన్ని ఫిక్స్ చేయాలి కదా, రైట్? Yes. ఫిక్స్ చేయాలి కదా. సో వాళ్ళనే మనం సపోర్టింగ్ టీమ్ అని అంటాం. అంటే వాళ్ళు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత కూడా ఒక సర్టైన్ టైం వరకు దే నీడ్ టు గివ్ ద సపోర్ట్. ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఇంకర్డ్ దే నీడ్ టు రిజాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అర్థమైందా? Yes, sir. సో ఇంతవరకు లైక్ ఇది బ్యాక్డ్రాప్ లో లైక్ క్లయింట్ ఆర్ ఇంప్లిమెంట్ ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు అంటే లైక్ దాన్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి ఏంటి అనేది ఇస్ అ ప్రాసెస్. ఎనీ డౌట్స్ ఇంతవరకు? ఎనీ డౌట్స్? రవి గారు, రమేష్ అండ్ No doubts. ప్రియాంక గారు, హలో.
ప్రియాంక Yeah. గారు సార్ మీరు కొంచెం అంటే లైక్ నేను ఆన్ గోయింగ్ డౌట్స్ డిస్కషన్ లో ఏమైనా వచ్చారు ఉంటే కదా. యా అవునండి, కొంచెం తర్వాత అయినా మిమ్మల్ని అడుగుతాను. షూర్ షూర్. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ స్టెప్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు విల్ కమ్ టు ద ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనం ఏదైతే ఇప్పుడు మనం ఫ్యూచర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తామో దాని రిలేటెడ్ వద్దాం. ఓకే, దాని రిలేటెడ్ వద్దాం. ఇప్పుడు ఇంతవరకు ప్రాజెక్ట్స్ అనేది కన్సల్టెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కంపెనీకి వస్తాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం, అవునా? Yes. ఇప్పుడు ఎండ్ యూజర్ ప్రాజెక్ట్స్ కూడా మనకు వస్తుంటాయి. ఎండ్ యూజర్ ప్రాజెక్ట్స్ కూడా మనకు వస్తుంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇదే ఏబిసి కంపెనీ అనేది యూకేలో ఉంది అని అనుకుందాం. ఓకేనా? ఏబిసి కంపెనీ ఈజ్ అ యూకే బేస్డ్ కంపెనీ అని అనుకుందాం. యూకే బేస్డ్ కంపెనీ అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ప్రతి కంపెనీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ షుడ్ మెయింటైన్ ద అకౌంట్స్ మెయింటైన్ చేయాలా? Yes. రైట్, షుడ్ మెయింటైన్ ద అకౌంట్స్ బేస్డ్ ఆన్ ద కంట్రీ. వాళ్ళ కంట్రీని బట్టి వాళ్ళ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఇదే కంపెనీ కాన్ఫిగరేషన్ అయిపోయింది, ఒక సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా చేంజ్ చేశారు. ఎవరితోటి? టీసీఎస్ కంపెనీ తోటి చేంజ్ చేశారు అని అనుకుందాం. ఇప్పుడు ఆఫ్టర్ కాన్ఫిగరేషన్ దే నీడ్ టు మెయింటైన్ ద అకౌంట్స్, రైట్? Yes. దే నీడ్ టు మెయింటైన్ ద అకౌంట్స్. ఇప్పుడు ఈ అకౌంట్స్ ని మెయింటైన్ చేయాలి అంటే కొన్ని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా? Yes. అంటే ఒక ఆఫీస్ సెటప్ ఉండాలి, ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవాలి, దే నీడ్ టు హైర్ ద ఎంప్లాయీస్ అండ్ లైక్ సిస్టమ్స్ ఉండాలి, ఎవ్రీథింగ్, రైట్? సిస్టమ్స్ Yeah. ఉండాలి, ఏదైనా కూడా అంటే లైక్ కంప్లీట్ అకౌంట్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, రైట్? ఎవ్రీ డే ఆఫీస్ సెటప్ అండ్ సిస్టమ్స్, ల్యాప్టాప్స్, సర్వ్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్, రైట్? సో అన్లెస్ వీటన్నిటినీ మెయింటైన్ చేయకుండా, ఓకే, వీటన్నిటినీ మెయింటైన్ చేయకుండా వాళ్ళు కూడా కొంతమంది ఎంప్లాయీస్ ని హైర్ చేసుకుంటారు. కానీ 1000 ఎంప్లాయీస్ ని హైర్ చేసుకునే దగ్గర సో దే హైర్ ఓన్లీ 50 మెంబర్స్ ఎంప్లాయీస్ టు ప్రొవైడ్ ద డేటా. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయకుండా ఎవరైతే అకౌంటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తారో అలాంటి కంపెనీస్ ని వెతుకుతారు. ఇప్పుడు టీసీఎస్ ఉంది, టీసీఎస్ ఆల్సో ఇన్ టీసీఎస్ కంపెనీస్ ఆల్సో వి విల్ హ్యావ్ ద ఎండ్ యూజర్ జాబ్స్. ఓకే, Yes. కానీ ఇప్పుడు టీసీఎస్ కంపెనీ తోటి వీళ్ళు కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ అయిపోయింది కదా, మేబీ వాళ్ళే అకౌంటింగ్ సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయొచ్చు, కానీ వాళ్ళు చెయ్యట్లేదు. అంటే మేబీ ఇప్పుడు ఆ ప్రైజింగ్ అనేది వేరుగా ఉండొచ్చు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క దానికి కూడా ఒక ప్రైజ్ అనేది ఉంటుంది కదా, రైట్? సో మేబీ ఆ ప్రైజింగ్ అనేది వీళ్ళకి ఆ అగ్రిమెంట్ అనేది కుదరకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పి ఈ కంపెనీ మేబీ సమ్ అదర్ కంపెనీ తోటి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇదే ఏబిసి కంపెనీ యూకేలో ఏవైతే అకౌంట్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్, అకౌంటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయో వాటిని కాంటాక్ట్ అయ్యింది అని అనుకుందాం. ఓకే, సో వాటిని కాంటాక్ట్ అయితే ప్రతి ఒక్క సర్వీసెస్ కి సేమ్ యాజ్ ఒక అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు కదా, రైట్? Yes. అది కూడా $1 million లోనే ఉంటుంది, రైట్? ఇంకా మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, ఇండియన్ కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే క్రోర్స్ లోనే ఉంటుంది. బికాజ్ ఇప్పుడు ఒక 100 ఎంప్లాయీస్ అవసరము అని అంటే ఈ 100 ఎంప్లాయీస్ కి సంబంధించిన ల్యాప్టాప్స్ అదే కంపెనీ ప్రొవైడ్ చేయాలా, రైట్? వాళ్ళ సాలరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి అట్లీస్ట్ ఒక యావరేజ్ గా 4 to 6 lakh ఆర్ 4 to 7 lakh ఉంది అని అనుకుందాం. అలాంటిది 100 మెంబర్స్ కి మళ్ళీ వీళ్ళు మేనేజర్స్ కానీ సీనియర్ మేనేజర్స్ కానీ ఇప్పుడు బేస్డ్ ఆన్ ద ఎంప్లాయీని బట్టి సాలరీస్ అనేది మారుతూ ఉంటుందా?
ఎస్ వాళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మేనేజ్ చేయాలి అని అంటే సో అదేమి తక్కువ అమౌంట్ అయితే కాదు, రైట్? ఎస్ ఖచ్చితంగా ఒక బిగ్ అమౌంటే ఉంటుంది, క్రోర్స్ లో ఉంటుంది, యుఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో $1,000,000 లో ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలాంటి ఒక అకౌంటింగ్ సర్వీసెస్ కోసం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కదానికి ఆ కంపెనీస్ మధ్య ఒక ప్రైసింగ్ డిస్కషన్ వస్తుంది. లేదు అని అంటే అకౌంటింగ్ సర్వీస్ లైక్ ఇప్పుడు ఆ వర్క్స్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి ఏంటి ఇలాంటి దాని గురించి డిస్కషన్ వస్తుంది. ఇప్పుడు మేబీ అలాంటి డిస్కషన్లో వీళ్ళకి యూకే ఏబిసి కంపెనీ సాటిస్ఫై అయ్యే విధంగా ఏ కంపెనీ కూడా దొరకలేదు అని అనుకుందాం యూకేలో. అప్పుడు మేబీ దే కాంటాక్ట్ మేబీ వన్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్కి వచ్చాం అనుకుందాం. ఓకే, ఇండియన్ కంపెనీస్లో ఇన్ఫోసిస్ కంపెనీ అనేది కాంటాక్ట్ అయింది అని అనుకుందాం ఫర్ ద ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు ఒక అగ్రిమెంట్ అనేది ఈ అకౌంటింగ్ సర్వీసెస్ ఈ ఇన్ఫోసిస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి ఒక అగ్రిమెంట్ కుదిరింది అని అనుకుందాం. ఓకే, సో there is a agreement happen between ABC company and Infosys company అనుకుందాం for the accounting services. ఓకే, అకౌంటింగ్ సర్వీసెస్ కోసం ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఆ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసింది. ఓకే, సో వీటి రెండింటి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరిగింది అండ్ ఒక ప్రైసింగ్ డిస్కషన్ ఎవ్రీథింగ్ అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళ మధ్య ఒక ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఎస్ఎల్ఏ అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? Yes, na. Service level agreement. What is mean by service level agreement? They are Infosys providing to ABC company for kind of ఎస్, సో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు ఇన్ ద కాంట్రాక్ట్ సో ఏబిసి కంపెనీ ఇన్ఫోసిస్ కంపెనీకి మధ్య ఒక కాంట్రాక్ట్ జరిగేటప్పుడు ఒక టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు సెటప్ చేసుకుంటారు. ఎలా అంటే ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎస్ఏపి సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏబిసి కంపెనీయే కదా డేటా ఇవ్వాల్సింది ఇన్ఫోసిస్ కంపెనీకి. ఇన్ఫోసిస్ కంపెనీకి డేటా అనేది ఇస్తే వాళ్ళు దాన్ని ఎస్ఏపిలో పోస్టింగ్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఆ డేటా అనేది ఏబిసి కంపెనీ has sent one data to the Infosys on Feb 20 అని అనుకుందాం. Feb 20న ఒక డేటా పంపించింది అనుకుందాం. ఇప్పుడు ఆ డేటాని ఏ రోజైతే అంటే Feb 20 రోజు ఏదైతే డేటాని పంపించారో ఆ డేటాని వాళ్ళు ఇమ్మీడియట్ గా ఎస్ఏపిలో రికార్డ్ చేయాలా ఇన్ఫోసిస్ కంపెనీ? చేయాలి కదా. ఇప్పుడు బట్ ఆ డేటా అనేది టిల్ Feb 25 అయినా కూడా till 25 it not get posted into SAP. ఓకే, పోస్ట్ అవ్వలేదు. 25th February అయినా కూడా పోస్ట్ అవ్వలేదు, 30 అయినా కూడా పోస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇలాంటి సినారియోలో ఏంటి అని అంటే ఈ ఏబిసికి ఇన్ఫోసిస్కి మధ్య ఒక కాంట్రాక్ట్ ముందే జరుగుతుంది. అది ఎలా అంటే డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎమర్జెన్సీ వర్క్ని బట్టి. ఏదైనా వర్క్ అనేది ఏదైనా ఒక డేటా అనేది ఇచ్చినప్పుడు ఆ డేటా అనే దాన్ని వాళ్ళు ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి అండ్ దే నీడ్ టు క్లియర్ ద డేటా విత్ ఇన్ వన్ పర్టికులర్ టైం అని చెప్పి ఒక టైం ఫ్రేమ్ అనేది ఇస్తారు. ముందే ఆ కాంట్రాక్ట్ అనేది కుదురుకుంటుంది. ఒక 10 days అనుకుందాం. 10 days ఇస్ అ టైం ఫ్రేమ్ అనుకుందాం, టైం లిమిట్ అనుకుందాం. ఇప్పుడు ఆ 10 daysలో వన్స్ వాళ్ళు పంపించిన డేటాని ఇన్ఫోసిస్ వాళ్ళు రికార్డ్ చేయాలి ఎస్ఏపిలో. ఇట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ఎస్ఏపి.
దట్ ఈస్ ద అగ్రిమెంట్ అని అనుకుందాం. కానీ డేటా వచ్చిన దగ్గర నుంచి 10 days అయినా కూడా ఎలాంటి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేదు అని అనుకుందాం. అజ్యూమ్ దట్. ఇప్పుడు అక్కడ ఎస్ఎల్ఏ మిస్ అయినట్టేనా? Yeah, yes, ఎస్ఎల్ఏ బ్రేక్ అయినట్టేనా? yes, సో ఇలాంటి ఎస్ఎల్ఏ రిపోర్ట్స్ ని వీళ్ళు ఎవ్రీ టైమ్ దే నీడ్ టు సబ్మిట్ టు ద క్లయింట్స్. అర్థమైందా? yeah, okay. వాళ్ళు ఆ ఎస్ఎల్ఏ అనేది గ్రీన్ లో ఉన్నారా రెడ్ లో ఉన్నారా అనేది చూపించాలి. అంటే మాకు ఈ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, మేము వీటిని ఆన్ టైం క్లియర్ చేసాము అని చెప్పి ఇన్ఫోసిస్ నీడ్ టు షో టు ద ఏబిసి కంపెనీ, Their client. టు ద క్లయింట్స్. సో ఈ సినారియోలో క్లయింట్ ఎవరు? ఏబిసి ఈజ్ అ క్లయింట్. Yes, సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఇన్ఫోసిస్ కంపెనీ. అర్థమైందా? yeah, సో క్లయింట్ కి అంటే లైక్ క్లయింట్ కి ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్, ఈ పర్టికులర్ పీరియడ్ లో మేము ఇంత డేటా కలెక్ట్ చేసుకున్నాం, సో వీ హ్యావ్ క్లియర్డ్ దిస్ మచ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ పోస్టెడ్ ఇన్ టు ఎస్ఏపి అండ్ యాజ్ వెల్ వీ హ్యావ్ క్లియర్డ్ ద డేటా యాజ్ వెల్. అర్థమైందా? ఇలా ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు అలా కాకుండా February 20న వచ్చింది, టిల్ మార్చ్ 5 అయినా కూడా మనం ఆ ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు అని అంటే అది ఓన్లీ ఒక ట్రాన్సాక్షన్ కాదు, మేబీ ఇట్స్ రిలేటెడ్ టు ఒక 100 అటాచ్మెంట్స్ అనుకుందాం, ఒక 50 అటాచ్మెంట్స్ అనుకుందాం. ఇట్స్ అ బిగ్ ఎస్కలేషన్. అవునా? yes, అంటే ఆ డేటా మిస్ అయింది. ఆ పర్టికులర్ డేకి సంబంధించిన February 20కి వచ్చిన డేటా ఏదైతే ఉందో దాన్ని ఎవరు పోస్ట్ చేయలేదు అంటే ఇట్ విల్ బి బిగ్ ఎస్కలేషన్. అప్పుడు ఎస్ఎల్ఏ బ్రీచ్ అవుతుంది, ఎస్ఎల్ఏ బ్రేక్ అవుతుంది. ఇలాంటి ఎస్ఎల్ఏ బ్రేక్ అయినప్పుడు మేబీ ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ వర్క్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఏబిసి కంపెనీ కదా పేమెంట్ చేయాల్సింది. అవునా? yes, బట్ ఇలాంటి ఎస్ఎల్ఏ బ్రేక్ అయింది అని అంటే మేబీ ఇన్ఫోసిస్ కంపెనీ నీడ్ టు పే ద పెనాల్టీ టు ద ఏబిసి కంపెనీ. ఒకవేళ పెనాల్టీ కాకపోతే ఏబిసి కంపెనీ ఎలాంటి బోనస్లు కానీ హైకులు కానీ ఇవ్వకపోవచ్చు ఆ పర్టికులర్ ఇయర్కి. yeah, అర్థమైందా? yes, సో ఎలాంటి బోనస్లు కానీ హైకులు కానీ ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా ఆ ప్రాజెక్ట్ లో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఉన్న ఎంప్లాయీస్ కి బోనస్లు కానీ హైకులు కానీ ఏమి ఇవ్వరు. ఎందుకంటే క్లయింట్ దగ్గర నుంచి వస్తేనే కదా వీళ్ళు ఇవ్వాలి. yes, రైట్? సో అంటే వీ షుడ్ మెయింటైన్ ద గుడ్ రికార్డ్ టు ద క్లయింట్. అర్థమైందా? yeah, సో ఈ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ ఎస్ఎల్ఏ అగ్రిమెంట్ కంటిన్యూస్ గా బ్రేక్ అవుతుందనే అని అనుకుందాం. వాట్ విల్ హ్యాపెన్? so ABC company so support to other company visit to she service companies, she is not provide good services, so choosing ఎస్, other company. ఎస్. ఇప్పుడు కంటిన్యూస్ గా ఇలా ఎస్ఎల్ఏస్ బ్రేక్ అవుతున్నాయి, ఒక బ్యాడ్ రికార్డ్ ఉంది, మేబీ అకౌంట్స్ అనేది సర్వీస్ కరెక్ట్ గా ప్రొవైడ్ చేయట్లేదు అని అంటే సో వై షుడ్ ఏబిసి కంపెనీ విల్ కంటిన్యూ ద రిలేషన్షిప్ విత్ ఇన్ఫోసిస్? No, అవసరం లేదు కదా. ఒక వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ లైక్ నెంబర్ ఆఫ్ ఫాలో అప్స్ కూడా అవసరం లేదు. రైట్? yes, సో అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రేక్ అవుతున్నప్పుడు దే చేంజ్ ద కంపెనీ. ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్ఫోసిస్ నుంచి ఇంకొకరికి ఇస్తారు. అప్పుడు ఇన్ఫోసిస్ లో ఎవరైతే ఆ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్న 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అట్లీస్ట్ ఒక 70 మెంబర్స్ జాబ్ పోవడానికి స్కోప్ ఉందా? yes, ఎందుకంటే 100 మెంబర్స్ ఉంటే మేబీ ఒక 30-40 మెంబర్స్ ని అడ్జస్ట్ చేయొచ్చు ఇఫ్ దే హ్యావ్ ద కంటెంట్. అడ్జస్ట్మెంట్ లైక్ ఎక్కడైనా వేరే ప్రాజెక్ట్ లో ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే చేస్తారు. బట్ అందరినీ అయితే వాళ్ళు హోల్డ్ చేసుకోలేరు కదా. ప్రాజెక్ట్ పోయినప్పుడు ఎంప్లాయీస్ ఇంకేం చేస్తారు చెప్పండి? జాబ్ పోతుందా లేదా? పోతుంది. సో ఆల్వేస్ మేనేజ్మెంట్ అనేది ఎస్ఎల్ఏ మీదే దృష్టి పెడుతుంది. సో ఇక్కడ 10 days అని అనుకున్నారు అనుకోండి, అఫీషియల్ గా ఎస్ఎల్ఏది 10 days అనుకోండి, వీళ్ళు ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు ఇంటర్నల్ గా 5 days పెడతారు. అర్థమైందా? yeah, yes,
ఇంటర్నల్ గా వీళ్ళు 5 డేస్ పెడతారు. ఎందుకు అని అంటే మిస్ అవ్వాలి అని ఎవరు అనుకోరు కదా. అంటే కంపెనీ డైరెక్ట్ గా అసలు వాళ్ళు ఎఫెక్ట్ అవ్వాలి అని చెప్పి కంపెనీ అసలు అనుకోదు. సో అందుకోసం అని చెప్పి ఇంటర్నల్ గా కొన్ని రూల్స్ పెడతారు. ఇప్పుడు ఆ ఎస్ఎల్ అగ్రిమెంట్ ప్రకారం 10 డేస్ ఇస్ ద టైమ్ ఫ్రేమ్ టు రికార్డ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్లయింట్ అనుకుందాం. ఓకే, విత్ ఇన్ 10 days లో దాన్ని రికార్డ్ చేయాలి అని అంటే అది ఎస్ఎల్ఏ టైం ఫ్రేమ్ అనుకుందాం. ఓకే, బట్ ఇన్ ఇంటర్నల్ గా దే మైట్ సెట్ సమ్ అదర్ డేస్. 10 days కాదు. ఇప్పుడు 10 days అని చెప్పి ఎవరైనా సమ్ మిస్ చేస్తే ఇది క్లయింట్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుందా? ఎస్. సో అందుకోసం అని చెప్పి ఇంటర్నల్ గా వీళ్ళు ఇట్ డిక్రీస్ టు 5 days. 5 days కే పెడతారు. ఇప్పుడు 5 days క్రాస్ అయినా కూడా ఎస్ఎల్ఏ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకనంటే మనం సెట్ చేసిన రూల్స్ కాబట్టి. బట్ స్టిల్ ఇది క్లయింట్ లెవెల్లో అయితే ఎఫెక్ట్ అవ్వదు కదా. ఎస్. ఇంటర్నల్ లెవెల్లోనే ఇది ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఇంటర్నల్ నుంచి లైక్ ఇప్పుడు ఎవరైతే సీనియర్ లెవెల్ ఉన్నారో దే విల్ ఆస్క్ యూ లైక్ వై ద 5 days బీన్ క్రాస్డ్ అని. అర్థమైంది ఇప్పుడు? యా యా. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లయింట్ 10 days అంటే ఇంటర్నల్ గా 5 days అని అంటారు. ఏదైనా కూడా వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ ఇస్తే మనోళ్ళు ఆ టైం ఫ్రేమ్ ని తగ్గించడానికి చూస్తారు. ఎందుకనంటే వాళ్ళు కూడా సేఫ్ సైడ్ ఉండాలి కదా, రైట్? ఎస్. సో ఇలా 2 different ఆఫ్ సినారియోస్. సో అకౌంట్స్ మెయింటైన్ చేయడమే సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ సినారియోలో ఈ ఇన్ఫోసిస్ కంపెనీకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి వైల్ పోస్టింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్. సో వీళ్ళు టికెట్ రైజ్ చేస్తే ఎవరు కాంటాక్ట్ అవుతారు, ఎవరు కనెక్ట్ అవుతారు? టీసీఎస్ కంపెనీ. TCS will give the supporting. ఎందుకు అనంటే ఇనీషియల్ కాన్ఫిగరేషన్ వాళ్ళే చేశారు కాబట్టి ఒక 1 to 2 years వరకు సపోర్టింగ్ వాళ్ళే ఇస్తారు. అర్థమైందా? సో లైక్ దిస్ వే we will see a number of projects in Indian companies. అర్థమైందా? ఏదైతే ఇప్పుడు ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయో లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, డబ్ల్యూఎన్ఎస్, జెన్పాక్ట్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్, రైట్? ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ప్రాజెక్ట్స్ అనేది ఇలానే వస్తాయి. అర్థమైందా? ఎనీ డౌట్స్ ఇంతవరకు? నో డౌట్స్. సో హూ ఈస్ క్లయింట్ ఇక్కడ ఈ సినారియోలో ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏబిసి కంపెనీ. ఏబిసి కంపెనీ ఇస్ అ క్లయింట్. సో హూ ఈస్ సర్వీస్ ప్రొవైడర్? ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్. అదే ఈ సినారియోలో అయితే కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే TCS సర్వీస్ ప్రొవైడర్. ఏబిసి కంపెనీ క్లయింట్. ఏబిసి క్లయింట్. ఎస్. జస్ట్ మినిట్ చూస్తున్నాను. కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నామో ఇవన్నీ కొన్ని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మేబీ మీకు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంటర్వ్యూస్ అంటే లైక్ ఈ పాయింట్స్ రావు. బట్ స్టిల్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? బ్యాక్ డ్రాప్ లో ఏం జరుగుతుంది అనేదే ఇదంతా. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఇప్పుడు మీరు వన్స్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అని అనుకుందాం, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు? ఇప్పుడు మీరు ఒక కంపెనీలో మిమ్మల్ని హైర్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, హైర్ చేసుకున్న వెంటనే మిమ్మల్ని ప్రొడక్షన్ కు పంపిస్తారా? నో. పంపరు. మరి ఏం చేస్తారు? ఒక పర్టికులర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు, రైట్? యా. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే ప్రొడక్షన్ లోకి పంపిస్తారు, అవునా? ఎస్. ఇక్కడ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఈస్ నథింగ్ బట్ కైండ్ ఆఫ్ ఒక ప్రాసెస్. అది అంటే ఫ్రమ్ ది కాన్ఫిగరేషన్ నుంచి టు ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ రిపోర్ట్ వరకు ఏదైతే ఉందో దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, ఎలా అంటే సో ఇక్కడ దేర్ ఆర్ త్రీ సర్వర్స్ ఆర్ దేర్. సర్వర్స్
ఓకే, సర్వర్స్ అంటే ఏంటంటే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ప్రొడక్షన్? Production means depends on the so uh, production means depend on the actually is invoice processing. So we have processed number of invoices. So this one also production. సో ఎలా అంటే ఇప్పుడు మీకు వన్స్ లాగిన్ చేస్తున్నా, ఇక్కడ క్లయింట్ అని ఉందా? Yeah, రైట్, ఇక్కడ ఏముంది మనకి క్లయింట్ నెంబర్ అని 800. 800. రైట్, ఇది వన్ ఆఫ్ ది డెమో సర్వర్ కాబట్టి మీకు క్లయింట్ అనేది 800 అనేది ఉంది. రైట్, Yeah, బట్ yeah, ఇన్ రియల్ టైమ్ సినారియోలో ఏంటి అని అంటే వి విల్ సీ ద డిఫరెంట్ క్లయింట్ నెంబర్ ఓవర్ హియర్. yeah, yes. I'm ఏ క్లయింట్ నెంబర్ మీరు చూస్తున్నారు, మీరు యూజ్ చేస్తున్నారు? 120 maybe 120. So previously 160 we used Hmm. in previous company. సో డిఫరెంట్ క్లయింట్ నెంబర్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. ఆ క్లయింట్స్ అనేవే లైక్ మీరు దేంట్లో వర్క్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది అది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక కాన్ఫిగరేషన్ చేస్తారు అని చెప్పి చెప్పుకున్నాం మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. టీసీఎస్ విల్ డూ దాట్, రైట్? Yes. సో నార్మల్గా దేర్ ఇస్ సమ్ క్లయింట్స్ ఆర్ దేర్. ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో క్లయింట్స్ ఉంటాయి. ఆ క్లయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ సో దేర్ విల్ బి ఏ డెవలప్మెంట్ క్లయింట్. డెవలప్మెంట్ క్లయింట్ అర్థమైందా? ఈ డెవలప్మెంట్ క్లయింట్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ శాండ్ బాక్స్, లేదు అని అంటే కస్టమైజేషన్, ఇలా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. ఆల్ ద కాన్ఫిగరేషన్, బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఈ డెవలప్మెంట్ క్లయింట్లోనే కాన్ఫిగరేషన్ జరగాలి. ఇట్ షుడ్ బి డన్ ఇన్ ద డెవలప్మెంట్ క్లయింట్ ఓన్లీ. ఇప్పుడు టీసీఎస్ ఇన్వాల్వ్ అయింది అని చెప్పి మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నామా? Yes. కన్సల్టెంట్స్ ఒక టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేయాలి అంటే కంపెనీ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి మనం చెప్పుకున్నామా? రైట్. Yeah. ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఓకే, ఆ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా ఈ డెవలప్మెంట్ క్లయింట్లోనే జరుగుతుంది. అంటే టీసీఎస్ వాళ్ళు ఈ క్లయింట్లో వర్క్ చేశారు అని అర్థం. అర్థమైందా? And client అంటే mean is SAP server. క్లయింట్ అంటే ఎస్ఏపి సర్వర్, సేమ్ యాజ్ ఎస్ఏపిలోనే మనకి ఒక పర్టికులర్ ప్లేసెస్ అనేవి ఉంటాయి. అంటే ఒక క్లయింట్ ఫర్ డెవలప్మెంట్కి, ఒక క్లయింట్ ఫర్ టెక్స్టింగ్కి, ఒక క్లయింట్ మనం డైలీ పోస్ట్ చేయడం అనేది. ఇప్పుడు ఇలాంటి డెవలప్మెంట్ క్లయింట్లో మనం ఎంట్రీస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేయడం పాసిబుల్ కాదు. Okay. అర్థమైందా? మేబీ ఇప్పుడు ఐఎమ్ గివింగ్ ద ర్యాండమ్ ఎగ్జాంపుల్ 100 ఆర్ 200 దీస్ ఆర్ ద క్లయింట్ నెంబర్స్ అని అనుకుందాం. Okay. ఈ క్లయింట్ నెంబర్స్ లో కేవలం దే డూ ద కాన్ఫిగరేషన్ ఓన్లీ. అర్థమైందా? Yeah. బ్యాక్ ఎండ్ లో కావాల్సిన కాన్ఫిగరేషన్ ఏదైనా కూడా ఒకవేళ ఈ దీంట్లో ఏదన్నా చేంజెస్ చేశారు అంటే ఇట్ విల్ బి రిఫ్లెక్ట్ టు ద ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అర్థమైందా? So some of the software updates ఎగ్జాక్ట్లీ. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ లేదు అంటే మోడిఫికేషన్ కానీ ఆల్ దోస్ కాన్ఫిగరేషన్ నీడ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఓవర్ హియర్ ఓన్లీ. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పారు కదా లైక్ ఇఫ్ యూ పోస్ట్ వన్ డాక్యుమెంట్ ఇట్ విల్ బి పోస్టెడ్ యాజ్ ఎ డూప్లికేట్ ఎంట్రీ. Yeah. మీ ఎర్రర్ మీరు చెప్పారు కదా మీ కంపెనీలో మీరు ఫేస్ చేసిన ఎర్రర్. సో అది కూడా దానికి అలాంటికి సంబంధించిన ఏదైనా మోడిఫికేషన్ ఉన్నా ఆ ఇష్యూ రిజాల్వేషన్ మొత్తం కూడా ఈ డెవలప్మెంట్ క్లయింట్లోనే వాళ్ళు చేస్తారు. ఓకే. Okay. సో దిస్ ఈస్ వన్ క్లయింట్. ఇంకొక క్లయింట్ ఏంటి అని అంటే టెస్టింగ్ క్లయింట్ వస్తారు. టెస్టింగ్ క్లయింట్ ఓకే. టెస్టింగ్ క్లయింట్ అంటే ఇప్పుడు వన్స్ మీకు చెప్పినట్టు మీ ఇష్యూ సో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే డూప్లికేట్ ఎంట్రీ పోస్ట్ అవుతుంది అని చెప్పి మీరు ఎప్పుడైతే టికెట్ రైజ్ చేస్తారో సో వీళ్ళు ఈ డెవలప్మెంట్ క్లయింట్లో మోడిఫికేషన్ చేస్తారు. ఓకే, ఇక్కడ మోడిఫికేషన్ చేసి లేదు అని అంటే ఇప్పుడు ఈ టీసీఎస్ కంపెనీ కూడా వన్స్ ఆల్ ద మోడిఫికేషన్ ఏవైతే
కస్టమైజేషన్ కానీ మోడిఫికేషన్ కానీ మొత్తం ఈ క్లయింట్లో చేసి ఆ తరువాత దీనిని టెస్టింగ్ క్లయింట్కి మూవ్ చేస్తారు. అర్థమైందా? టెస్టింగ్ క్లయింట్లో ఏం చేస్తారు అంటే దే చెక్ ద ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు ఇష్యూ చెప్పారో డబుల్ పోస్టింగ్ అని చెప్పి వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేశారు అని చెప్పి వీళ్ళు ఫీల్ అయ్యాక ఆ డేటాని టెస్టింగ్ క్లయింట్కి మూవ్ చేస్తారు. ఇప్పుడు ఈ టెస్టింగ్ క్లయింట్లో టీమ్ ఏం చేస్తుందంటే శాంపిల్గా ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి చూస్తుంది. ఓకేనా? ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తుంది. ఆ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు స్టిల్ డబుల్ లోడ్ అయింది అని అనుకుందాం, డబుల్ ఎంట్రీ పోస్ట్ అయింది అని అనుకుందాం. అంటే ఇంకా ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అని దాని అర్థం. ఓకే, ఒకవేళ ఒక ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత అసలు డబుల్ ఎంట్రీ అనేది ఏది హిట్ అవ్వట్లేదు, సింగిల్ ఎంట్రీయే పోస్ట్ అవుతుంది. అలా వాళ్ళు దే విల్ చెక్ ఇన్ డిఫరెంట్ వేస్లో వాళ్ళు చెక్ చేస్తారు టెస్టింగ్ క్లయింట్లో. ఇప్పుడు ఈ టెస్టింగ్ క్లయింట్లో వీళ్ళు ఎలాంటి చేంజెస్ అంటే ఎలాంటి పోస్టింగ్ చేసినా కూడా అవి ఫైనాన్షియల్ అకౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వవు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏదన్నా బ్యాంక్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు అనుకోండి, దాని మీనింగ్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవుతాయా, ఫైనాన్షియల్ అకౌంట్స్ రిఫ్లెక్ట్ అవుతాయా? రైట్. టెస్టింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీస్ కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా లేదా అని చెప్పి మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారని అనుకుందాం. ఏంటి, లైక్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ అకౌంట్ అని అనుకుందాం. దీని మీనింగ్ ఏంటి, కస్టమర్ దగ్గర నుంచి మనం కొంత అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్టు దీని మీనింగ్, ఈ ఎంట్రీ మీనింగ్. అవునా? ఇప్పుడు ఎంత అమౌంట్ అంటే ఇట్స్ 10 lakh అని అనుకుందాం, 10 lakh అని అనుకుందాం. ఇప్పుడు మీరు ఈ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు అంటే రెగ్యులర్గా మనం పోస్ట్ చేసేది అంటే లైక్ మన క్లయింట్స్లో మీరు యూజ్ చేసే క్లయింట్లో ఈ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఇదే డబుల్ హిట్ అయిందని అనుకుందాం, ఇదే డబుల్ లోడ్ అయింది అనుకుందాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, మనం కస్టమర్ దగ్గర నుంచి 10 lakh మాత్రమే రికార్డ్ చేసుకున్నాం, మనం రిసీవ్ చేసుకున్నట్టు ఎంట్రీ రాసాం. ఇప్పుడు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ విల్ రిసీవ్ ఓన్లీ 10 lakh ఫ్రమ్ ద కస్టమర్. అవునా? బట్ యాజ్ పర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వీ హ్యావ్ రిసీవ్ 20 lakh ఫ్రమ్ ద కస్టమర్. అదే కదా, రెండు ఎంట్రీస్ పోస్ట్ అయ్యాయి అంటే దాని మీనింగ్ 20 లక్షలు రిసీవ్ చేసుకున్నట్టే కదా. ఇట్స్ అ బిగ్ ఇంపాక్ట్, రైట్? అవునా? ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో మనం రికార్డ్ చేస్తే ఇది ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని ఫైనాన్షియల్ అకౌంట్స్ అనేది రిఫ్లెక్ట్ అవుతాయి ఇవి. అదే ఈ టెస్టింగ్ క్లయింట్ లో ఈ ఎంట్రీస్ పోస్ట్ చేశారనుకోండి, ఇవి రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది టెస్టింగ్ పర్పస్ అని అర్థం. అర్థమైందా? గాట్ ఇట్? ఇవి ఇక్కడైతే 20 lakh మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నట్టు దాని మీనింగ్. అదే ఈ 2 ఎంట్రీస్ అనేది ఈ టెస్టింగ్ క్లయింట్ లో పోస్ట్ చేశారనుకోండి, అసలు 1 రూపీ కూడా ఫైనాన్షియల్ అకౌంట్స్ కి రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే దే ఆర్ చెకింగ్ ద ట్రాన్సాక్షన్. అర్థమైందా? సో డెవలప్మెంట్ క్లయింట్ లో ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తారో ఆ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని కూడా టెస్టింగ్ క్లయింట్కి మూవ్ చేస్తారు. టెస్టింగ్ క్లయింట్లో దే విల్ చెక్ ద ట్రాన్సాక్షన్ వెదర్ అవి కరెక్ట్గా పోస్ట్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. సో వన్స్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అంటే డిఫరెంట్ వేలో వీళ్ళు టెస్టింగ్ చేశాక వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని వీళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాక ఆ కాన్ఫిగరేషన్ని సేమ్ అదే కాన్ఫిగరేషన్ని దే విల్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఎల్స్ దే విల్ మూవ్ టు ప్రొడక్షన్ క్లయింట్. ప్రొడక్షన్ క్లయింట్కి మూవ్ చేస్తారు. అర్థమైందా? ప్రొడక్షన్ క్లయింట్కి మూవ్ చేస్తే ఇక్కడ ఎండ్ యూజర్స్ విల్ పోస్ట్ ద ఎంట్రీస్. ఇక్కడ పోస్ట్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ విల్ రిఫ్లెక్ట్ ఫైనాన్షియల్ అకౌంట్స్. అర్థమైందా? ఈ ప్రొడక్షన్ క్లయింట్లో ఇప్పుడు మనము ఏ లెవెల్లో ఉన్నట్టు ఇక్కడే. ఇప్పుడు మనం ప్రీవియస్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 క్లయింట్స్ని యూజ్ చేసేది టీసీఎస్ కంపెనీ.
ఓకే, ఈ టూ క్లయింట్స్ ని యూజ్ చేసేది టీసీఎస్ కంపెనీ. ఈ ప్రొడక్షన్ క్లయింట్ ని యూజ్ చేసేది ఎవరు? ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ కంపెనీ. అర్థమైందా? ఇక్కడ ఎండ్ యూజర్ పోస్టింగ్ చేసేది మొత్తం కూడా ఈ ప్రొడక్షన్ క్లయింట్ లోనే. దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ వేర్ కన్సల్టెంట్ డూ దాట్. అర్థమైందా ఇప్పుడు? ఓకే. ఎనీ డౌట్స్? క్లియర్? క్లియర్. సో ఇంకా కొన్ని టెక్నికల్స్ అంటే లైక్ ఇనీషియల్ గా ఫ్యూ టెక్నికల్ ఎలానే బ్యాక్డ్రాప్ లో ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకున్నాము అని అంటే దెన్ మనం డైరెక్ట్ గా క్లాసెస్ లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మీకు అన్ని డాట్స్ అంటే లైక్ ఏ డౌట్ ఉండదు, అన్ని డాట్స్ ఫిల్ అయినట్టే. అర్థమైందా? ఓకే. సో ఎనీ డౌట్స్ ఆన్ పర్టికులర్ టుడే టాపిక్? మనం డిస్కస్ చేసుకున్నదే కాకుండా అవుట్ ఆఫ్ ది వేలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి.